వెంటనే అల్లు అర్జున్ విషయంలో మీరు డ్రామా ఆడారు, సివి ఆనంద్ కమిషనర్ 6 వారాలు టైం ఇస్తున్నాను, నువ్వు కౌంటర్ ఫైల్ చేయి. రేవంత్ రెడ్డి మిస్గైడ్ చేశారని ఒక పెద్ద ఆర్టికల్ చదివాను. ఇప్పుడు అంతకంటే ఘోరం, రాష్ట్ర దేశ పరువు మిస్ ఇంగ్లాండ్ ప్రపంచం అంతా తీసేస్తుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తుందట, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తుందట. ఆవిడ నోరు ముయించగలరా? నా నోరు ముయించారే శాంతి సభలో. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లీడరు 90 నిమిషాలు వాదనలు వినిపించి 22వ తారీఖు రాత్రి 6 నుంచి 8 దాకా కళ్ళు ఎప్పకూడదు. నోరు మూసియండి. 1000 మంది కంటే ఎక్కువ వస్తే అరెస్ట్ చేయండి అని కోర్టు ఆర్డర్ తీసుకొచ్చారు. అందుకే నేను కళ్ళెప్పలేదు, మీటింగ్లో నోరెప్పలేదు, ప్రీచింగ్ చేయలేదు, తలదించుకొని ప్రేయర్ చేసి వచ్చాను. ఏమని ప్రార్థించా? ప్రభువా వీళ్ళు తాట తీనైనా, న్యాయం చేయనైనా, వీళ్ళెవరిని విడిచిపెట్టద్దు ప్రభువా. శాంతి సభను అడ్డుకున్నారు, వీళ్ళకి అశాంతి ఇవ్వనైనా, వీళ్ళని మార్చునైనా అని ప్రార్థించానా లేదా? మీరు చూస్తారు ఆ ప్రార్థన ఫలితాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ 2005 జూలై 5లో నా శాంతి సభను క్లోజ్ చేసి, నా పీస్ మిషన్ కోల్ చేసి 100 బిలియన్ 9 లక్షల కోట్లు ఆపి 58 కేసులు నా మీద పెట్టి నడి రోడ్డు మీద పడిపోయారు ఇద్దరును. సోనియా గాంధీ ఏమో రోడ్లు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఈరోజు రోడ్ల మీద పడిపోయింది, రేపో మాపో అరెస్ట్ అవుతుంది హెరాల్డ్ కేసులో. కోర్టుకు తీసుకెళ్లారు 2 సంవత్సరాల క్రిందట. ప్రధాన ప్రతిపక్ష ఇంప్లిమెంట్ చేసి నాకు అన్యాయం చేసిన రాజశేఖర రెడ్డి 58 సార్లు పోలీసుల ద్వారా అడ్డుకున్న ఆయన పైకి పోయారు. తమ్ముడు రేవంత్ రెడ్డి నేను వస్తున్నాను మీ ఇంటికి అంటే 21 రాత్రి వస్తున్నాను అంటే 5 నిమిషాల్లో 30 మంది పోలీసులు పెట్టి ఇక్కడ నన్ను హౌస్ అరెస్ట్ చేయించారు. బయటికి వెళ్తే అరెస్ట్ చేస్తామని ఏసీపీ, సిఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు 30 మంది అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఉంటారా? దేవుడితో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? సత్యాన్ని ఎవరైనా అడ్డుకోగలిగారా? కోర్టు ఆర్డర్తో 24న మీటింగ్ చేశామా లేదా అడిగాను. ప్రభువా ఎండొచ్చేసింది 4 నుంచి 6:30, 1000 మంది వచ్చేస్తారు, మేము అడ్డలేము. 1000 కంటే ఒక్కరు ఎక్కువ వచ్చారా నన్ను అరెస్ట్ చేయమని క్లాజ్ 8లో 8 కండిషన్లో ఉంది కదా. వర్షం పంపించిన ఆయన, ఎవరిని రాకుండా చేయను ఆయన అని ప్రార్థన చేసిన 100 మంది వచ్చేసారు. బయట 1000 మంది కారుల్లో ఉన్నారు, ఆగిపోయారు. చూశారు మీరు కళ్ళతో. ఆ వర్షమే రాకపోతే ఇంకా 1000 మంది వచ్చేద్దరు. నా మీటింగ్లు అంటేనే లక్షలు, కానీ మేము 1000 మంది కూడా లేకుండా చట్ట ప్రకారం మీటింగ్ పెట్టాం. రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడు మహానాడు జరుగుతుంది, మహానాడు. పాప ఎన్టీఆర్ గారి ఆత్మ ఘోషిస్తుంది. ఒరే చెట్టు పేరు చెప్పి కాయలు ఎందుకు అమ్ముకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నేను స్థాపించిన పార్టీని ఎందుకు మీరు ఇలా సర్వనాశనం చేస్తున్నారు? 10 లక్షల 12 లక్షల కోట్లు అప్పులు చేసేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒకటి ఎందుకు నెరవేర్చలేదు? చూసాం కదా. ఎమ్మెల్యేలు ఏమన్నారు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకెంతమ్మా? 1,500 సంవత్సరానికి 10 అంటే మీది 45, 55, 63 వస్తాయి. 63,000 ఇంటికి రాగానే ఊతరేఖలు తీసుకొని మా ఇంటికి రండి. 63,000 లేవు, ఊతరేఖలు లేవు.
ఎమ్మెల్యేలందరూ మీరే కదా వీడియోల్లో చూస్తున్నా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, జూన్ ఒకటి నుంచి నీకు 15,000, నీకు 18,000, నీకు 23,000, నీకు 5,000, నీకు 30,000. 30,000 లేవు, 23,000 లేవు. అంటాను కదా నేను, అమ్మకు వందనం లేదు, అప్పకి పప్పడం లేదు, తాతకు ముంజులు లేవు, నిరుద్యోగులకి పెన్షన్లు లేవు, ఉద్యోగులకి శాలరీ టైంలో ఇవ్వట్లేదు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు 1,000 మంది ఉద్యోగాలు పోతున్నా పట్టించుకునే నాదుడు లేడు. ప్రత్యేక హోదా ఇవ్వండి అని నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కౌంటర్ ఫైల్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు, కోట్ల, వందల కంపెనీలు, కోట్ల, వేలు, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే మాకొద్దు. కొడుక్కేమో 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్, న్యూస్లో చదివా, కొత్త ఇల్లు కట్టుకున్నారు. అటు 100 కోట్లు ఎంత ఖర్చు పెట్టుకొని ఆ కుప్పలోనో ఎక్కడో. మీకు మాత్రం పెన్షన్ లేవు, మీకు మాత్రం సూపర్ 6 లేదు, మీకు మాత్రం ఏమి లేదు, మేము మాత్రం రెడ్ బుక్ ఫాలో అవుతాం. పన్నెండు గంటలు ప్రెస్ మీట్ అన్నాం, 12:40 దాకా అందరూ టెక్స్ట్ చేశారని టైం ఇచ్చాం. డోంట్ డిస్టర్బ్. మార్పు రావాలి. 7569441275 గ్రూపులు పెట్టండి. తణుకు డాక్టర్ కేఏ పోలార్ ప్రజాశాంతి పార్టీ, ఖమ్మం డాక్టర్ కేఏ గ్రూప్ పేరే, సికింద్రాబాద్ గ్రూప్ పేరే. ఈరోజే పెట్టండి. ఒక్కొక్కరు తమ్ముళ్ళు మీ ఛానల్ ద్వారా 100,000 గ్రూపులు పెట్టించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నేను చెప్పిన సత్యాలు మీరు సీరియస్గా తీసుకోకపోతే గుజరాత్లో 2,000, 3,000 మంది ఒకరోజు 2 రోజుల్లో చనిపోయారు, చంపేశారు. 2 లక్షలు, 3 లక్షలు మణిపూర్లో చనిపోయారని రిపోర్ట్లు చదివాం. నిన్న ఒకరిని కలిశాను, మణిపూర్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. 2-3 కోట్లు ఒకరోజు చనిపోయినా షాక్ అవ్వకండి. ఎకానమీ డిస్ట్రాయ్ అయిపోయింది, సెక్యులరిజం సఫర్ అవుతుంది, డెమోక్రసీ డిస్ట్రాయ్ అయిపోతుంది. కోర్టుల్లో పనిచేసిన రిటైర్డ్ జడ్జిలు ఏమంటున్నారు? ఇంకా కోర్టులే న్యాయం చేయమంటున్నారు. కనుక కోర్టులు న్యాయం చేసినట్టు ప్రార్థన చేద్దాం. కరేజియస్ జడ్జెస్ మంచి ఆర్డర్స్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎలా పాస్ చేశారో, హైకోర్టులో మనకి ఎలా పర్మిషన్ ఇచ్చారో, ప్రతి జడ్జి న్యాయం చేసినట్టు ప్రార్థిద్దాం, పనిచేద్దాం, పోరాడుదాం, సత్యం ప్రకటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.